ఇప్పుడు ఒక కన్నడ కంటెస్టెంట్ వస్తారంటే వాళ్ళకి తగ్గినట్టు రెమ్యునేషన్ వాళ్ళు ఏదో మాట్లాడుకొని వచ్చేస్తారు. వాళ్ళతో పాటు కన్నడ కంటెస్టెంట్ వచ్చారా ఇంకెవరు వచ్చారా అని తెలియదు. అక్కడ యాక్సిడెంటల్ కుదిరింది. ఇంకొకటి గ్రూప్ గేమ్ అని అంటున్నారు. వాళ్ళు అంతకుముందు ఉన్నప్పుడు ఆ గ్రూప్ గేమ్లో ఆడి ఉండేవాళ్ళే. గ్రూప్ గేమ్ ఆడాలి అన్నట్టు ఉండి ఆడి వెళ్ళిన వాళ్ళే. సార్ ఎక్స్ట్రా హౌస్ మేట్స్ దీనికి అంటే వాళ్ళ పర్ఫెక్షన్లో చూసిన ప్రకారం ఆడియన్స్ ప్రకారం వచ్చిండే పాయింట్సే క్లారిఫై చేశారు. అంటే ఇక్కడ లవ్ విషయంలో అయితే అంటే ఆయన ఇక్కడ ఆల్రెడీ ఒక కావ్య విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఏదో కమ్యూనికేషన్ వచ్చి కొంచెం డివైడ్ అయిపోయారు. ఆ విషయంలో ఇక్కడ కొంచెం ఎస్ని కనెక్ట్ అవ్వడం కానీ ఆయనకు కూడా ఎక్కువ హోప్స్ లేదు. ఆయన వరకు ట్రై చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఒకరు తప్పిన ఇక్కడ చూస్తుంటాం కదా. ఇప్పుడు చూస్తే లవ్ అంటే ఇప్పుడు ఒకరు లవ్ చేస్తే అక్కడే ఆగిపోలేము కదా. తర్వాత ఇంకొక ఆప్షన్ చూసుకుంటారు. ఆ థింకింగ్లో చూశాడు ఇక్కడ. అంటే ఆమెను కూడా అంతనే ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ పోస్టులు కావ్య గారి పోస్టులు చూస్తుంటే ఆమెకు అసలు ఇష్టం లేదు అన్నట్టు. అలా ఉన్నప్పుడు ఇంకా ఇంకొకరిని వెతుక్కోవడం అన్నట్టు ఆయన ట్రై చేశాడు. అలాగని ఓవర్గా ఎస్వి గారితో ఓవర్గా అన్నట్టు హోప్స్ ఇవ్వలేదు. ఆయన వరకు బిగ్ బాస్ హౌస్ తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టే ఇచ్చాడు. అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు లవ్లో ఒక్కరు మిస్ అయితే ఇంకొకరు అన్నట్టు ఆప్షన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, లేడీస్ కన్నా జెంట్స్. ఆ వరకు ఇక్కడ బ్యాట్ చేయాలని ఏం లేదు. వాళ్ళ పాయింట్స్ అయితే పెట్టారు. ఆయన వరకు సమర్థించుకున్నాడు అని నాకేమి అలా అని లేదు. వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చూసిన వరకు పాయింట్స్ చెప్పారు నాకు. అంటే ఆయన వరకు ఇంకా ఎంతవరకు చెప్పుకోవాలి అంటే